దీని గురించి మీరు నా డిబేట్ చూస్తే విజయ్ కుమార్ డిబేట్ కానీ విజయప్రసాద్ రెడ్డి డిబేట్ కానీ రెండింటిలో ఈ యెషయా 53వ అధ్యాయం గురించి ప్రముఖంగా ప్రస్తావన వచ్చింది. వాళ్ళ ముందే ఇది యేసు సంబంధం లేదు అని చెప్పి రుజువు చేయడం జరిగింది. మీరు వీలైతే డిబేట్ చూడండి. ఈ వాక్యం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే బైబిల్లో సమాధి అంటే చెరపట్టబడటం అనే అర్థంలో వాడారు. యెహెజ్కేలు 37:12-14 వచనంలో పరాయి రాజుల వద్ద చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు సమాధుల్లో ఉన్న వారితో పోల్చారు. యెహెజ్కేల్లో పరాయి రాజుల దాస్యంలో పరాయి రాజుల యొక్క చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు సమాధుల్లో ఉన్న వాళ్ళతో పోల్చాడు యెహోవా. కనుక యెషయా గ్రంథంలో చెప్పబడిన భక్తిహీనులతో సమాధి నియమింపబడటం అంటే అన్యజనుల చేత ఇశ్రాయేలీయులు చెరపట్టబడటం అర్థం వస్తుంది. భక్తిహీనుల చేత అతనికి సమాధి నియమింపబడిన అని చెప్పి ఉంటుంది కదా యెషయా 53:9. అంటే ఏమిటి అర్థం? భక్తిహీనులు అంటే అన్యజనుల చేత, సమాధి నియమింపబడటం అంటే చెరపట్టబడ్డారు ఇశ్రాయేలీయులు, అది అర్థం.